హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము టాస్మానియాలో వెస్ట్ సైడ్కి వచ్చాము, వెస్ట్ కోస్ట్. ఇది ఏం ప్లేస్ అంటే క్వీన్స్ టౌన్ అనమాట. మేము అక్కడ ఆ స్టీమ్ ఇంజిన్ది బుక్ చేసుకున్నాము, ట్రైన్ దాన్ని. సో వాళ్ళు అక్కడి నుంచి ట్రైన్లో ఎక్కించుకొని ఒక చిన్న గోల్డ్ మైనింగ్ దగ్గర తీసుకెళ్తారు. సో గోల్డ్ దొరికితే మీరే ఏరుకోండి అని చెప్పి, సో చూడాలి రియల్గా గోల్డ్ దొరుకుతుందా దొరకదా అని చెప్పి. సో ఈ టౌన్ చాలా చిన్నదన్నమాట. మొత్తం ఇట్లా చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ కొండల మధ్యలో ఇది ఏమంటారు, ఈ టౌన్ ఉందన్నమాట. ఇటు చూడండి కొండలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ గుడ్ ఫ్రైడే ఈరోజు హాలిడే అనమాట. అండ్ రేపు సాటర్డే సండే, సో లాంగ్ వీకెండ్ నడుస్తుంది. అండ్ ఈస్టర్ హాలిడేస్ కూడా ఉన్నాయి. సో అందుకే ఒక చిన్నగా ఈ టౌన్ చూద్దాము అని చెప్పి వచ్చాము. ఇక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే తిరగవచ్చు అని చెప్పి, సో అందుకు ఇక్కడికి వచ్చాము. సో చూద్దాము ఈ వీకెండ్ ఎలా గడుస్తుంది అని చెప్పి ఇక్కడ. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకోటి కొండలో ఉన్నాం కదా, కొండ మధ్యలో ఉన్నాము. సో ఇంకా చల్లగా ఉంది. అండ్ ఇక్కడ స్నో పడే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. సో విష్ చేద్దాము, లక్ ఉంటే స్నో కూడా చూడొచ్చు ఈడున్న ఈ 3 డేస్లో. సో లెట్స్ హోప్. సో ఇప్పుడు మనము లోపలికి వెళ్దాము, పదండి. దానికన్నా ముందు ఒక లుక్ వేసుకొని వెళ్దాము లోపలికి. సో ఇలా ఉందన్నమాట బయట అంతా. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము. సో లోపలికి రాగానే ఇలా ట్రైన్ ఇలా అంతా పార్క్ చేసి ఉంది. వావ్, ఐ థింక్ మనం ఇదే ట్రైన్లో వెళ్తాము. సో ఈ ట్రైన్లోనే ఇప్పుడు మనము వెళ్ళే ప్లేస్ పేరు లించ్ఫోర్డ్ అనమాట. అక్కడ గోల్డ్ మైనింగ్ వాళ్ళు చేస్తారు. సో అక్కడికే వెళ్తాము, ఈ ట్రైన్లోనే వెళ్తాము అనమాట. ఇది పార్క్ చేసింది ఆల్రెడీ. కొందరు ఎక్కి టికెట్ తీసుకొని చాలా మంది ఎక్కేసారు అనుకుంటా. కాశీకి వెళ్తున్నారు చూడండి, ముందర పదండి మనం కూడా వెళ్దాం స్పీడ్గా. ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి యాక్చువల్గా. సో టికెట్ కౌంటర్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకొని ఆ ట్రైన్లో వెళ్తాం అనమాట. ఆ ట్రైన్ ఇంకా నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రైడ్కి ఇంకొక 10-15 మినిట్స్ ఉందన్నమాట. సో అవైలబుల్ ఉందా లేదా అని చూడాలి నెక్స్ట్ రైడ్కి. సో ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఉన్నట్టున్నారు. సో అంతలోపు ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి చూస్తే జస్ట్ అది షాప్స్ అట్లా ఉన్నాయన్నమాట. సో ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది ఇది అని చెప్పి. సో ఇద్దరికి టికెట్ అని చెప్పి చెప్తుంది. సో ఇదే మన టికెట్స్. సో టికెట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి లైన్లో నించోమన్నారు. సో బోగేసాల నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ చూసుకొని వెళ్ళి అక్కడే ఆ లైన్లో నిలబడాలి. సో ఇంకొద్ది ఒక 5-10 మినిట్స్ టైం ఉంది కదా అని చెప్పి ముందర ట్రైన్ ఫస్ట్ ఎట్లుంటుంది అని చెప్పి చూద్దామని ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ ఇది స్టీమ్ ఇంజన్ ఇది ట్రైన్. సో స్టీమ్ చూడండి ఎలా వస్తుందో. నేనైతే ఇలా స్టీమ్ ఇంజన్లో ఎప్పుడు ఎక్కలేదు, ఎందుకంటే ఈ ట్రైన్ అప్పట్లో లాగానే కోల్తో వర్క్ అవుతుంది అనమాట. వాళ్ళు ఇంజన్లో ఆ కోల్ వేసి దాంతో ట్రైన్ని నడిపిస్తారు. అండ్ ఇప్పుడు అతను వచ్చి ఇప్పుడు డోర్ తెరుస్తాడు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం లోపలికి వెళ్ళొచ్చు ట్రైన్ లోపలికి. సో ఇలా లోపలికి వెళ్తున్నాను. అండ్ ఇలా ఇంతమంది ఉన్నారు. వావ్. సో ఇలా వచ్చిన తర్వాత వాళ్ళు చూసి టికెట్లు చూసి ఎక్కడ కూర్చోవాలి అని చెప్పి చెప్తారు అని అన్నాను. మరి ఎవరికి చూపించాలో తెలియదు, నెంబర్ లేదు. సో యా ఈమె చెప్తుంది ఇప్పుడు మనకి ఎక్కడ కూర్చోవాలి. మనకి ఫస్టే ఉంది, నైస్. సో ఇక్కడ కూర్చోవాలి. అండ్ ఇంకొద్దిసేపట్లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అప్పటి వరకు దీని తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి చూస్తున్నాము. అంత లోపల మేము వీడియోలు తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. అండ్ దాని తర్వాత వాళ్ళు ఈ ట్రైన్ గురించి వాటి గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే చాలానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో అంత లోపలనే ట్రైన్ కూడా స్టార్ట్ అయ్యింది. అండ్ చూడండి ఇలా ట్రైన్ మధ్యలో నుంచి వెళ్తుంది, టౌన్ మధ్యలో నుంచి ట్రైన్ స్టార్ట్ అయ్యింది.
సో అండ్ ఇలా ట్రైన్ స్టార్ట్ అయినాక వాళ్ళు ట్రైన్ లోపల ట్రైన్ది అండ్ ఈ టౌన్ది హిస్టరీ మొత్తం చెప్తున్నారనమాట. సో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ ట్రైన్ 1900s రీస్టోర్ చేశారు అంట. అంటే అప్పటికన్నా ముందు నుంచే ఈ ట్రైన్ వర్కింగ్లో ఉండే. సో గోల్డ్ మైనింగ్కి యూజ్ చేస్తుండే. సో 1900s వరకు యూజ్ చేశారు. తర్వాత 1963లో ఇది క్లోజ్ చేసేసారంట మైనింగ్ అండ్ ఆ ప్లేస్కి వెళ్ళి గోల్డ్ మైనింగ్ అవన్నీ చేయడము. మళ్ళీ తర్వాత 1998లో మళ్ళీ ఈ రూట్ని స్టార్ట్ చేద్దాము, లైక్ టూరిస్ట్ ప్లేస్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి అంత ట్రాక్ ఈ ట్రైన్ని అంతా రీస్టోర్ చేశారంట, మళ్ళీ రీబిల్డ్ చేశారు. అండ్ దాని తర్వాత 2000లో దీన్ని టూరిస్ట్ ప్లేస్గా కన్వర్ట్ చేశారు అంట. అలా దీన్ని మొత్తము అలా టూరిస్ట్ ప్లేస్గా 2000 నుంచి లైక్ ఇయర్ 2000 నుంచి స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ ట్రైన్ కూడా లైక్ సేమ్ అప్పర్ ట్రైనే అంట. దాన్నే లోపల కొత్త ఏసీలు అట్లా అంతా కొంచెము రీడిజైన్ చేశారు అంట. అండ్ ఇదే అన్నమాట ఆ ప్లేస్, లైక్ ఇదే ఆ రివర్, మైనింగ్ చేసే రివర్ అన్నమాట. అండ్ ఇది ఆరెంజ్ కలర్లో ఎందుకు ఉంది అంటే లైక్ అక్కడ ఆ మైనింగ్ అవన్నీ లైక్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, దాని నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ అవన్నీ ఇట్లా నీళ్ళల్లో వచ్చి దీని కలర్ అలా మొత్తానికి మారిపోయిందంట. సో ఎప్పటికీ ఇది ఆరెంజ్గానే ఉంటుందంట ఈ రివర్. సో దీన్ని వాళ్ళు లైక్ గోల్డెన్ రివర్ లాగా పేరిచ్చారు సో ఈ ప్లేస్ని. సో ఇప్పుడు లైక్ మేము ఆ లించ్ ఫోర్ట్ అనే ప్లేస్కి వచ్చేసాము. సో ఇక్కడే ఆ మైనింగ్ది అనేది ఉంటుందంట. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే లైక్ మనం కూడా వెళ్ళి మైనింగ్ది అది ఏమంటారు గోల్డ్ ప్యాన్ అని అంటారంట దాన్ని. సో అది మనం చెయ్యొచ్చు. సో లక్కీగా మనకు కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. అప్పట్లో లైక్ వాళ్ళు గోల్డ్ ఎలా వెతుకుతుండే ఆ రివర్లో అని చెప్పి. సో ఇదే లించ్ ఫోర్ట్ స్టేషన్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డ్ ప్యాన్ ఎలా చేయాలి ఏంటి, గోల్డ్ ఎలా తీస్తారు అప్పట్లో అని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. చూద్దాం ఏమన్నా లక్ ఉంటే గోల్డ్ దొరుకుతుందా అని చెప్పి. సో ఇదే ఆ గోల్డ్ ప్యాన్ ఏరియా అనమాట. ఇక్కడ ఇప్పుడు మనము గోల్డ్ సెర్చ్ చేయవచ్చు మైన్ ఇట్లానే ఈ వాటర్లో నుంచి. సో ఇక్కడ లైక్ హౌ టు ప్యాన్ ఫర్ గోల్డ్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అని చెప్పి ఇలా 6 స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు ఇన్స్ట్రక్టర్స్ వచ్చి వాళ్ళు చూపిస్తున్నారు ఎలా మనము గోల్డ్ వెతకాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఏమాడ బోర్డు మీద ఉన్నాయి, ఆమె చూపించింది అన్నమాట. సో మేము కూడా ఈ ట్రేస్ అన్నీ తెచ్చేసుకున్నాము. అందరం లైక్ గోల్డ్ సర్చ్లో మునిగిపోయామన్నమాట. అయితే మేము అందరం తప్పు చేస్తున్నామని చెప్పి వేరే ఇన్స్ట్రక్టర్ వచ్చి ఎలా చేయాలి అని చెప్పి చూపించింది. అండ్ దాని తర్వాత ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి అయ్యింది. ఈమె ఏం చేసిందంటే ఆమె పాకెట్లో ఒక చిన్న గోల్డ్ పీస్ ఉంటే ఆ గోల్డ్ పీస్ని వాటర్లో వేసి మళ్ళీ తీసి వెతికింది అనమాట. లిటరలీ అది మళ్ళీ ఆమెకు దొరికింది. సో అది లైక్ దొరికింది అంటే పైకే ఆ మట్టిలో ఎక్కడైతే వేసిందో అక్కడి నుంచే రాళ్ళు మళ్ళీ తీసిందనమాట ఇలా దొరుకుతాయి అని చెప్పి. సో ఆమె చూపించిన తర్వాత ఆ మోటివేషన్ తోటి ఆ పాజిటివ్నెస్ తీసుకొని ఆ జోష్ తోటి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ నేను ఫస్ట్ టైం తీయగానే నాకు అన్ని పెద్ద పెద్ద రాళ్ళే వచ్చాయి. సో అవి ఇలా తీసేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సో లెట్స్ సీ మాకు రియల్గా గోల్డ్ దొరకదా, మేము రియల్గా ఈ వాటర్లో ఈ మట్టిలో ఈ రాళ్ళల్లో మేము గోల్డ్ వెతుకుతామా లేదా అని చెప్పి ముందు చూస్తుండండి ఎలా ఉంటుంది అని చెప్పి.
నేను చూడండి ఇంకా గోల్డ్ అట్లా దొరుకుతలేదు, వాళ్ళు చెప్పిన టెక్నిక్లో దొరుకుతలేదు అని చెప్పి ఏడుతున్నా. నాకైతే అన్ని రాళ్ళే దొరుకుతున్నాయి. ఏంటి కర్మ నాకు ఈ రాళ్ళల్లో గోల్డ్ వెతకడం ఏంటి అని అనుకుంటున్నాను. గోల్డ్ ఏది అని అనుకుంటున్నాను, దేవుడా గోల్డ్ ఇక్కడ ఉంది అని. సో నాకైతే దొరకలేదు. లెట్స్ సీ ఇప్పుడు కౌశిక్కి దొరుకుతుందా లేదా అని చెప్పి చూద్దాము. కమాన్ కౌశిక్ వెతుకు, కమాన్ కమాన్. ఇలా వెతకడం గోల్డ్ని చాలా కష్టం. అప్పట్లో వాళ్ళు ఇన్ని గంటలు ఆ రివర్ దగ్గర ఉండి వెతకడం అంటే చాలా గ్రేట్. అప్పట్లో వాళ్ళు గోల్డ్ మైనింగ్ చేసేవాళ్ళు, లైక్ గోల్డ్ ప్యాన్ చేసేవాళ్ళు రివర్ నుంచి. సో హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకైతే. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా బాగా అనిపించింది. నేనైతే ఇలా చేయడం ఫస్ట్ టైం కాబట్టి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉండే అనమాట. అండ్ ఫైనల్గా పాపం కౌశిక్ కూడా ఏం దొరకలేదు. లాస్ట్కి మాకు రాళ్ళే దొరికాయి. సో అయ్యో మేమేం చేయలేము, మాకు రాళ్ళే దొరికాయి. అండ్ ఈ ట్రైన్ని వాళ్ళు లైక్ రివర్స్లో తీసుకొచ్చి పెట్టారు, లైక్ మళ్ళీ వెళ్తాం కదా ఇక్కడి నుంచి అని చెప్పి. సో వాళ్ళు ఆ స్టీమ్ని కూడా వదులుతున్నారు. ఎంత బాగుందో చూడండి. నేనైతే ఇలా టీవీలలోనే చూశాను, మూవీస్లలో ఇలా రియల్గా ఎప్పుడు చూడలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వెదర్ అండ్ ఇక్కడ సీనరీ మొత్తం కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా కూడా ఉందంట. అప్పట్లో లైక్ దొరికిన రాళ్ళు అవన్నీ ఇక్కడే డిస్ప్లే చేశారు. సో అది కూడా చూశాను. సో ఇంట్రెస్టింగ్ అనిపించాయి. కొన్ని అయితే ఎప్పుడు చూడలేదు ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్. సో చూసి అయితే ఎంజాయ్ చేసాము, బాగానే అనిపించాయి. సమ్ ఇయర్స్ బ్యాక్ దొరికాయి అంట ఇవన్నీ. సో అలా ఉన్నాయి ఇక్కడ ఈ మ్యూజియంలో. సో ఇలా మ్యూజియం అంతా చూస్తుంటే ట్రైన్ అతను హార్న్ కొట్టి అందరినీ పిలుస్తున్నాడు, పదండి రిటర్న్ టైం అవుతుంది అని చెప్పి. సో విన్నారు కదా ఎలా వచ్చిందో. సో ఇక్కడ నుంచి లైక్ ఒక 20 minutes జర్నీ. సో మళ్ళీ మేము క్వీన్స్ టౌన్కి వెళ్తున్నాము. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంకేమేమి చేస్తాము, ఏమేమి చూస్తాము అని చెప్పి చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, లవ్ యు ఆల్.